ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. కిసాన్ మోర్చా సమావేశంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్లే 20 రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకుంది. దేశంలో 2012 నుంచి బీజేపీ సభ్యత్వం 25 లక్షలతో మొదలయ్యి ప్రస్తుతం 18 కోట్ల సభ్యత్వం నమోదు చేసుకుంది. గుంటూరులో జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని దుష్ప్రచారం చేశారు. దీంతో గత ఎన్నికల్లో 60 సీట్లు తగ్గాయి. బీజేపీ కార్యకర్తల బలమున్న పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఏపీలో 36 లక్షల మంది బీజేపీ సభ్యులు ఉన్నారు. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ అందించిన పాలనతో ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. కిసాన్ మోర్చా రాష్ట్రంలో రైతులను బీజేపీ పార్టీ సభ్యత్వం చేసే కార్యక్రమం చేస్తారు. కూటమిలో 3 పార్టీలు చర్చించుకొని ముందుకు వెళతాం. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ జాతీయ కార్యవర్గ సభ్యులు భారతీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉండేవారు. కానీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నెమ్మదిగా తన సంఖ్యని పార్లమెంట్లో కూడా పెంచుకుంటూ ఇవాళ 240 సీట్లని సొంతంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో 303 సీట్లని మనం భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి జాతీయ స్థాయిలో ఇండి కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, మస్జిద్లు చర్చిలు కూలగొడుతుందని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత మాకు ఒక 60-63 సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న జరిగినటువంటి మణిపూర్లో కూడా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో, సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద అక్కడ ఎన్నికలు జరుగుతాయి. కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మణిపూర్లో స్వీప్ చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా విజయకేతనాన్ని ఎగురవేస్తుంది. దేశంలో 20 రాష్ట్రాల్లో త్రిపురలో జరిగినటువంటి ఎన్నిక, ఇవాళ దేశంలో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోనూ లేదా మిత్రపక్షంగా అధికారంలోనూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి తరచి చూసుకోవాలి. ఇదంతా సాధ్యపడుతున్నది అంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు బాగా కష్టించి పనిచేసినటువంటి సందర్భంలో అనుకున్న ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలుగుతున్నది. ఆ కార్యకర్తల బలం కనుక చూసినట్లయితే 2014వ సంవత్సరంలో ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బాగా ప్రజల వద్దకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి, దేశానికి ఏ విధంగా సేవ చేయగలదో ప్రజలకి వివరించి చెప్పినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యులు నమోదయ్యారు భారతీయ జనతా పార్టీ. అంటే అప్పటి వరకు ప్రపంచంలోనే 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ పార్టీని అధిగమించి 11 కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక 10% మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. కనుక 2019వ సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో 8,70,00,000 మందిని చేర్చడం జరిగింది అదనంగా. సో ఆ 11 కోట్లు ప్లస్ ఈ 8 కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు. ఆంధ్ర రాష్ట్రంలో 2014వ సంవత్సరంలో
దగ్గర 25 లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు 2019లో అదనంగా ఇంకొక 7 నుండి 8 లక్షల మందిని చేర్చడం జరిగింది. కనుక దగ్గర 35-36 లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే 6 సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి.